మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు ముందుకు వేయాలని మన మంచి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్ అన్నారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూళ్లలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దర్గి మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎంఈఓ బెంజమిన్ సారథ్యంలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. మండల స్థాయి ఉన్నతాధికారులు వివిధ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగానే కస్తూర్బా గిరిజన గురుకుల బాలికల విద్యాలయంలో ఎస్ఓ ఆకుల ఆశా జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు గ్రామ పెద్దలు పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పరితపించండి అన్నారు. గురుకుల విద్యాలయంలో చదివే పిల్లల ప్రవర్తన చదువు ఏ విధంగా ఉంటుందో ప్రతి శనివారం వచ్చి గమనించుకోవాలని సాయి శంకర్ సూచించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు కంటికి రెప్పలా కూడా చూసుకోవాలన్నారు. ఎస్ఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మత్తు పానీయాల్ని అలవాటు చేసుకోవద్దని అన్నారు. లక్ష్య సాధనకే కృషి చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. శ్రీ సత్యసాయి మందిర నిర్వాహకులు పలుచూరి సుబ్బారావును పలు పాఠశాల తల్లిదండ్రులకు పెట్టిన వివిధ రకాల ఆటల ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమోంటలను బహుకరించినందుకు దాతృమూర్తికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏదైతే పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపించి మన పొలం పనులలో మనం నిమగ్నమై ఉన్నామో అలా కాకుండా ఒక్కరోజు కేటాయించి ఇంటి దగ్గర అడుగుతాం, మనం చదువుతున్నారు ఎలా ఉంది ఏందనేది, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఏం వింటున్నామో మనకు అర్థం కాదు. స్కూల్కి వస్తే స్కూల్లో మన పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆ టీచరు చెప్తే మీకు తెలుసుద్ది. దాని ద్వారా ఏమన్నా ఫోటో చూపించి దీనికి గ్రౌండ్ కావాలని అడగటం జరిగింది. ఈ రోజే ఒక గంట క్రితమే కలెక్టర్ గారితో కూడా నేను ఎస్టిమేటు, గ్రామ పంచాయతీ తీర్మానం, ఈ స్కూల్ యొక్క గ్రౌండ్, ఈ రోజున్న కండిషన్, ఫోటో ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి పెట్టాను. మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి, గ్రౌండ్ ఇమీడియట్గా కావాలా, అక్కడ గేమ్స్ ఆడుకునే పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఆ సౌకర్యం మనం ఇమీడియట్గా చేయాలని నేను అడగటం జరిగింది. ఆయన కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అతి త్వరలో మీకు కావాల్సిన గ్రౌండ్ సౌకర్యానికి మేము శాంక్షన్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గవర్నమెంట్ కండక్ట్ చేసిన రోజే కాకుండా మీకు ఎప్పుడైనా సండే కానీ సాటర్డే కానీ ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మీ పిల్లల యొక్క చదువు పట్ల ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకొని మీ పిల్లల్ని తప్పక కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు వ్యవసాయంలో ఉండి ఉండొచ్చు, కానీ మీ పిల్లలు కూడా అదే వృత్తిలో ఉండకుండా వస్తున్నాయి. ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఏ సబ్జెక్టుకి మనం ట్యూషన్ ఏర్పాటు చేయాలో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో ప్రతి ఒక్క అంశాన్ని మీ పిల్లల పట్ల ఉండేటటువంటి లోటుపాట్లు మీ టీచర్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి ఏమేమి మార్పులు చేసుకోవాలో కూడా చేసుకొని మీ పిల్లలందరినీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు చేసేదానికి తల్లిదండ్రుల పాత్ర పూర్తిగా వహించాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి, వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ కార్యక్రమాల ఏర్పాటుకి ఏమైనా ఫండ్స్ ఇచ్చారో లేదో నాకైతే తెలీదు. ఎప్పుడో ఒకప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసి మీ యొక్క పిల్లల బాగోగులు ఎలా ఉన్నాయో, వాళ్ళ విద్యాబుద్ధులు ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవడానికి ఒక డేట్ ఇచ్చి పిలిచి ఇవన్నీ నిర్వహించేవాళ్ళు. ఇక్కడే మధ్యాహ్న భోజనం కూడా మీరు చేసి వాళ్ళు చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వారి యొక్క విద్యా విధానాన్ని కానీ తెలుసుకొని మీరు ఏర్పాటు చేసినట్టుగా భావిస్తూ ఉన్నాను. నా వంతుగా ఈరోజు కార్యక్రమాల ఏర్పాటుకి ఒక 5,000 రూపాయలు విరాళంగా ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను.